హిట్ అవుతుందంట వారా సినిమా నాకు డౌటే పక్కా హిట్టే ఆస్కర్ వస్తుంది చూడు. Our latest blockbuster film Little Hearts with extended cut streaming now on ETV Win. కృష్ణుడు వచ్చాడే మహి ఏంటే మొత్తం అమ్మాయిలు మొన్న స్టేజ్ అంతా ఒక్క అబ్బాయి కూడా లేడు. సే అట్ల తద్దంటేనే ఆడవాళ్ళు ఉంటారు. ఈ రోజు ఒక్క మగ పురుగు కూడా ఉండడానికి వీల్లేదు. అబ్బా వాళ్ళ కోసమే కదా ఇంత రెడీ అయ్యి వచ్చాం. డ్రీమ్ బాయ్ కోసం వెయిట్ చేస్తున్నావా ఏంటి? అవును మహి. సర్లే డ్రీమ్ ఉన్న వాళ్ళని అడగాలి, వీళ్ళిద్దరిని కాదు. కానీ నీ డ్రీమ్ బాయ్ ఎలా ఉండాలి చెప్పు పాప? చూడ్డానికి హ్యాండ్సమ్ గా ఉండాలి అండ్ మంచిగా సంపాదించాలి, నేను అనుకున్నవన్నీ నెరవేర్చాలి. అలాంటి బాయ్ కావాలి నాకు. ముందు పెళ్ళైన వాళ్ళని డ్రీమ్ బాయ్ గురించి అడగకూడదు, పెళ్లి కాలేని వాళ్ళని అడుగు వెళ్ళు. Tell me, how do you want your dream boy to be? కేరింగ్ లాగా ఉండాలి ఫస్ట్ పాయింట్. నా హైట్ ఉండాలి, నాకు కొంచెం హైట్ ఉండాలి. అండ్ ఐ డోంట్ లైక్ దిస్ ఫేర్ బాయ్స్, ఐ వాంట్ డస్కీ బాయ్స్. సరే నీ డ్రీమ్ బాయ్ కోసం ఒక పాట వేసుకుంటే ఏం పాట వేసుకుంటావు? మాస్టరు నా మనసులో గెలిచారు. ఇంకా ఎవరు లేదు మన డీలో చాలా మంది మాస్టర్లు ఉన్నారు, ఎవరైనా మాట్లాడదాం తర్వాత. సో టెల్ మీ డ్రీమ్ బాయ్ గురించి. నా డ్రీమ్ బాయ్ నా కార్తిక్ లాగా ఉంటే చాలు. మన ఆడసంత అంతా కలిసి ఈ రోజు మనం చక్కగా అట్ల తద్ది సెలబ్రేట్ చేసుకుందాం గ్రాండ్ గా. టుడే వి ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ అట్ల తద్ది. కాదు మేము అట్ల తద్ది వేసుకుంటున్నాం కదా, వంట వాళ్ళు లేరనుకున్నాం, వెంటనే వచ్చేసారు. వంట వాళ్ళ కంటే ముందు ఊడ్చే వాళ్ళు వచ్చేసారా? ఎపిసోడ్ కాన్సెప్ట్ నువ్వు డిజైన్ చేసావా? కాదే, ఎందుకలాగా అంటే ఇంతమంది అమ్మాయిలు ఉండి నువ్వు ప్లాన్ చేసావేమో అని. అదే లేదు. మరి ఎందుకు వచ్చారు వాళ్ళు ఈ రోజు? అట్ల తద్దరా? అట్ల తద్ద అంటే పెళ్లికైన అమ్మాయిలు బాగా పూజ చేసుకుని దేవుడికి అట్ల తద్ద పెడితే మాత్రం మంచి మొగుడు వస్తారన్నమాట. అయితే వదిని పూజ చేయలేదన్నా? అయ్యో ఏంట్రా బాబు, ఏమండి? అయ్యో ఎంత మంది ఆంటీలో ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు. నైనా మొన్న న్యూస్ ఛానల్లో నీకు యాంకర్ కి ఏంటి గొడవ? అదేనే, నాకు రామ్ ప్రసాద్ కు ఏదో సంబంధం ఉందా అని అడిగారు. నేనన్నా అది ఓన్లీ ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఏం అలా లేదు అని చెప్పా. సూపర్ రా, నేను అలాగే చెప్తున్నాను అందరికి. రామ్ ప్రసాద్ గారు అట్లే తిదికి అట్లే ఎందుకు తింటారు? తిట్లు తింటే బాగోదు కనుక. నెంబర్ ఇస్తా తీసుకోండి. మీ నెంబర్ నాకెందుకు? అంటే ఇప్పుడు నన్ను చూశారు, నా నెంబర్ కోసం ఆ అమ్మాయిని అడిగి ఆ అమ్మాయిని అడిగి ఆ అమ్మాయిని అడిగి అంతమంది ఎందుకండి? అందుకే నేను చెప్పి నేనే నా నెంబర్ ఇస్తాను, ముందే రెస్ట్ తీసుకో. అరే సునందమాల, నిన్ను నేను జాతకం చూపించుకున్నానబ్బా. సునందమాల నా జీవితంలో ఉంటే అంత బాగుంటుందంట. ఈ సునందమాల నీతో ఉంటే నీతో ఉండదు. అమ్మా టీవీలో కనిపించారు కాబట్టి పిలిచాం, మైక్ అమ్మాయికి ఇచ్చి. కానీ చూడడానికి చాలా అందంగా ఉన్నారు. అవును, మీ చెల్లె ఉంది. అవునా అన్నయ్య? గౌతమి మహాలక్ష్మి ఫ్రమ్ బెంగళూరు. ఓకే. అరే నీ డ్రీమ్ బాయ్ ఎలా ఉండాలనుకుంటున్నావు? ఎలాంటి అబ్బాయి కావాలంటే వాడి చుట్టూ 100 మంది అమ్మాయిలు ఉండాలి, కానీ వాడు నన్నే చూడాలి. వాడు స్మోక్ చేయాలి, కానీ నా కోసం మానేయాలి. వాడు డ్రింక్ చేయాలి, కానీ నా కోసం మానేయాలి. వాడు గుట్కా కూడా తినాలి. నీ మొహమ్మద్ ఉయ్యాలి. సరే ఏంటి చెప్పండి, ఏంటి మ్యాటర్ ఏంటి? అసలు ఎందుకు వచ్చారు మీరు? ఇవాళ అట్ల తద్దే ఆడవాళ్ళు చేసుకోవాలి, మీరు ముగ్గురు ఎందుకు ఇక్కడ పానకంలో పుడకల్లాగా? అట్ల తద్ద అంటే ఏంటి చూసావా? మీరు పండగ చేసుకుందాం అనుకున్నారు, ఈ అమ్మాయికి అసలు ఏమీ తెలియదు. అందుకనే శ్రీదేవి డ్రామా కంపెనీ వస్తుంది. అసలు అట్ల తద్ది పండగ అంటే ఏంటో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. హలో, శ్రీదేవి డ్రామా కంపెనీ. Sinta
మాట పనిచేయనియవు ఎంతోడివే గాని సంతోడివే నువ్వు ముద్దిస్తే మారాపు చెయ్యవు గాలి కౌగిల్లుగా జట్టు ముట్టేసి ఉంటావు తిరాడని ఊరయ్యా నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు నీకు నాకు దిష్టి తీయ అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు. ఏంటి ప్రాబ్లం ఏంటి? నాకు షుగరు చీర భలే ఉందమ్మా. ఇదేమో బ్లూ కలర్ కింద పింక్. ఏంటి అసలు ఇది? జరీరా? కర్ర 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 జర్రి 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 జర్రి. మ్యాటర్ ఏంటి రష్మి, ఈ రోజు అట్ల తద్ది పండగ అది చేయడానికి పిలిచాడు. అయ్యో ఆ వంటలన్నీ నాకు రావు కదా. అమ్మమ్మ అది వంటల కార్యక్రమం కాదు. అట్ల తద్ది అనేది మహిళలు మాత్రమే సెలబ్రేట్ చేసుకునే ఒక పండగ. సో పెళ్లి అయిన వాళ్ళేమో వాళ్ళ మొగుడు ఆరోగ్యంగా నిత్య సుమంగలిగా ఉండాలి, పసుపు కుంకుమతో చల్లగా ఉండాలని వేడుకుంటారు. పెళ్లి కాని అమ్మాయిలు మంచి మొగుడు రావాలని వేడుకుంటారు. తిని చేతులండి ఆ పండగ కష్టంగా. అయినా మేడం మహిళల పండుగ అన్నారు కదా, మరి వీళ్ళు ముగ్గురు ఎందుకు తగలబెడుతున్నారు ఇక్కడ? తగలబెట్టట్లేదమ్మా, మేము వచ్చామని చెప్తున్నాం. రష్మి, ఇది మహిళలు చేసుకునే పండుగ అయినా మగాళ్ళ కోసం చేసుకుంటాం కాబట్టి వాళ్ళ రిప్రజెంటేటివ్ గా వీళ్ళ ముగ్గురిని పిలిచారు. మేడం ఇవన్నీ కాదు కానీ ఇగో ఈ ఈవెంట్ మీ చేతిలో పెడుతున్నాను, బాగా చేసి పెట్టండి, మా లేడీస్ ని హ్యాపీ చూసుకుంటాం. 100% ఆల్రెడీ పెళ్ళైన మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు, పెళ్లికి కావలసిన వాళ్ళు కూడా ఉన్నారు. మేమందరం కలిసి చక్కగా పూజ చేసుకొని మంచిగా సెలబ్రేట్ చేసుకొని ఈ అట్ల తద్దిని సూపర్ గ్రాండ్ సక్సెస్ చేయబోతున్నాం శ్రీదేవి డ్రామా కంపెనీలో. అట్లా ఉంటది అట్ల తద్ది పండుగ మన శ్రీదేవి డ్రామా కంపెనీలో. అయితే ఇంద్రజ గారు, ఈ పండుగకి వచ్చిన అందమైన అమ్మాయిలతో పాటు ఆటలు పాటలు స్టార్ట్ చేయాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ. ఆల్ రైట్, సో మన పండగ స్పెషల్ ఎపిసోడ్ లో మనతో పాటు ఈ ఫెస్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి వచ్చేస్తున్నారు కానిస్టేబుల్ మూవీ టీమ్. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ దెమ్. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా. అసలు ఇక్కడ ఎంతో మంది పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నాము, అలాంటప్పుడు అట్ల తద్ది స్పెషల్ ఎపిసోడ్ లో ఇంకో డ్రీమ్ బాయ్ వస్తే ఆహా. But once again, welcome to movie team Constable, the Sridevi Drama Company, having you here. Thank you so much for having us on the show. So Kashish, how was it working with the entire team? बहुत अच्छा लगा, मजा आया सबके साथ काम करके and it is a new experience for me. So Kashish వచ్చి Constable సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు అంతే కదా? ఆ సాంగ్ లో నేను లేను, ఈయనతో కాంబినేషన్. So Ravi garu, how was your experience working in movie Constable? Very good actually, and little different kind of. తెలుగు నా అమ్మాయికి అయితే ఓకే, మీకైతే తెలుగే. క్యారెక్టర్ వచ్చేసి కొద్దిగా స్ట్రాంగ్ క్యారెక్టర్, నాకు తనకి కాన్ఫ్లిక్ట్ ఎక్కువ ఉంటుంది, కథకి రిలేటెడ్ గానే ఉంటుంది. ఈ సినిమాలో ట్విస్ట్లు ఏమైనా ఉన్నాయన్నా? అన్ని చెప్పేస్తాను ఇప్పుడే. ఒక రకంగా చెప్పాలంటే స్పెషల్లీ వరుణ్ సందేశ్ కి స్పెషల్ గా ఇట్స్ డిఫరెంట్ స్ట్రాంగ్, చాలా ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్. ఇంకోటి ఏంటంటే ఈ లవర్ బాయ్ కంటే కూడా వేరే యాంగిల్ లో వచ్చాయి. నేను ఇందాల నుంచి అడుగుతాను అనుకున్నాను, వరుణ్ మీరు సిక్స్ ప్యాక్ చేశారా మూవీ కోసం? లేదు, ఈ సినిమాలో ఐ ప్లే నార్మల్ ఒక మిడిల్ క్లాస్ లో ఉండే ఒక ఫ్యామిలీ, ఒక కష్టపడి ఒక కానిస్టేబుల్ అవుతాడు, అండ్ వాళ్ళ ఫ్యామిలీ మధ్యలో ఏమవుతుంది అనేది ఒక చిన్న డ్రామా. అలాంగ్ విత్ మెయిన్ ఈ సినిమాలో ఏంటంటే ఒక పర్సన్ ని హ్యూమిలియేట్ చేస్తే అది ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్ళొచ్చు అనేది ఒక చిన్న, దట్స్ అ స్మాల్ లైన్ ఆఫ్ ది ఫిల్మ్. సో ఆ పాయింట్ పట్టుకుని వి డిడ్ ఒక కమర్షియల్ గా ఒక సినిమా అటెంప్ట్ చేసాము. సో లెట్స్ సీ. ఐ మీన్ డెఫినెట్ గా వరుణ్, మిమ్మల్ని మేము ఎప్పుడు ఒక లవర్ బాయ్ ఇమేజ్ లోనే ఊహిస్తూ ఉంటాము. సో ఖచ్చితంగా ఈ సినిమా తర్వాత there should be a massive shift. I hope, let's see, I hope yeah, so. we are hoping for the best too. So once again, the best wishes to the entire team. Thank you so much. Indraja ma'am. Varun, I always wish nothing less, all the best things should come to your way. Kashish, wishing you all success and a great, great, great bright future. And Ravi Verma garu, as always, dooskupondante versatile performer ga already you have a very good name. Manchi character tho mimmalni chodalani mundu aashistunnamo. And all the best to entire Constable cast and crew from Sridevi Drama Company. Thank you Indraja garu. పక్కన నుంచున్న రామ్ ప్రసాద్ గారు, మీరు ఒక మంచి రెండు మాటలు చెప్తే. వరుణ్ సందేశ్ అన్న ఇండస్ట్రీని ఎంత ఊపాడో. వరుణ్ సందేశ్ అన్న పెద్ద డ్రీమ్ బాయ్. మేము కాలేజ్ టైంలోనే
అబ్బా సినిమాలు వస్తాయంటే ఫస్ట్ వెళ్ళిపోను, కాలేజ్ బంక్ కొట్టి వెళ్ళవలసిందే. లైఫ్ లో ఎక్కడో చిన్న అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, కానీ అన్నకి ఉన్న క్రేజ్ ఎప్పటికి కూడా, ఎందుకు మా అక్క కూడా అడుగుతుంటారు, ఇప్పుడు వరుణ్ సందేశ్ వచ్చా ఫోటో కావాలి అది ఉంటుంది. సో ఈ సినిమాతో మీరు మళ్ళీ కంబ్యాక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. సో సినిమా ప్రమోషన్స్ అనేది ఫుల్ ఆన్ టెన్షన్స్ గా ఉంటది కాబట్టి ఈ షో వచ్చి మీకు ఫుల్ ఆన్ రిలీఫ్ ఇస్తుంది. సో ప్లీజ్ సిట్ అండ్ ఎంజాయ్ ది షో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వరుణ్, థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ కశిష్, థ్యాంక్ యూ. పండగ రోజు అనగానే ఎనర్జీ లెవెల్స్ వేరేగా ఉంటాయి. మరి అలాంటి ఒక ఎనర్జీ లెవెల్స్ ఉన్న మా లేడీస్ అందరూ ఇక్కడ కలిసి ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటది? నేనైతే ఖచ్చితంగా చూడడానికి ఎదురు చూస్తున్నా. సో లెట్స్ వెల్కమ్ ఆ బ్యూటిఫుల్ గర్ల్స్. నమస్కారం ఇంద్రజమా, హాయ్ రష్మి అక్క. మా ఇంట్లో నలుగురు పెళ్ళిడికొచ్చిన అక్కయ్యలున్నారు. కాదు పెళ్ళిడికొచ్చిన అందమైన అక్కయ్యలున్నారు. వాళ్ళేమో వాళ్ళ భర్తల గురించి ఊహిస్తూ ఉన్నారు. మనం కూడా వాళ్ళ ఊహల్లోకి వెళ్ళి చూద్దామా? తన్నానే 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 నానే తన్నానే 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 తన్నానే. ఇచ్చేసుకుంటాలే నన్ను నీకిచ్చేసుకుంటాలే, తెచ్చేసుకుంటాలే నాతో నిన్ను తెచ్చేసుకుంటాలే. పప్పులో మళ్ళీ చెండులా నిన్ను ముడిచేసుకుంటాలే, బువ్వలో మళ్ళీ పాయలా నిన్ను కడికేసుకుంటాలే. నా పంచ ప్రాణాలు నా ముద్దు విరిపాలు ముడిపల్లి కట్టాను నీకోసమే. నువ్వు చిరాగానే నీకిచ్చుకోకుంటే నా మనసు తిడతాది. ఇన్నాళ్ళు ఏ సిగ్గు ఏ సంతకెళ్ళిందో ఈ రోజు తిరిగొచ్చినట్టుందిలే. గుండెల్లో ఉన్నాడు గుమ్మంలోకొచ్చాడు అని ఎవరో చెప్పుంటారే. అమ్మడి కన్నుల కాటుక మెరిసే, గుమ్మడి పువ్వులు చాటుగా విరిసే, పుత్తడి నవ్వులు నిండుగా కురిసే కొత్తగా ఈ వేళ. చిందర వందర సందడులన్నీ తొందర పెట్టను ఇప్పుడే, ముందర కన్నుల ముందర కడలే తెచ్చేలా. ఏలో 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 ఎన్నెలలే వచ్చని యాలో, ఊరంతా ఊగిపోయేలాగా సిందే వేయాలో. కోలో 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 సరదాల కోలాటంలో జనమంతా ఉక్కిరి బిక్కిరి అయ్యే కోలేసేయాలో. ఏ చిన్న పెద్ద తేడాలన్నీ మరిసిపోవాలో, అరి చుట్టూ చేరి చుట్టాలందరూ ఆటే ఆడాలో. డోలారే దిల్ డోలా దరువే వేయాలా, సందల్లే సొంతం అయ్యేలా. రేలా రేలా నేలే అదిరేలా, నాట్యాలే ఎన్నో చేయాలా. పెళ్లికి ఊరంతా పిలిచేద్దాం. ఒక ప్లేన్ నిండా నెల్లూరు వాళ్ళే, ఇంకో ప్లేన్ లో నరసాపురం. ఏంటి బాబయ్య, ఇంట్లో ఏముంది సరేను. ఎంత సుందరము గుందే ఇంకా సుందరమయ్యేగా, ఇంత చక్కని కన్ని అనే సేత పెళ్లి కూనగా. ఏ కట్టే పోయేతో ఇంకా కలప సేచి
ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ చేస్తే ఆ పాటకి అందం వచ్చినట్టు చూసుకున్నారు వీళ్ళు. సో వెల్ డన్, వెల్ డన్. ఇంద్రజ గారు, how was this performance? That was a beautiful Rangula Ratnam performance. రంగుల రాట్నం టీం మొత్తం అంతా ఇక్కడే కనబడుతున్నారు నాకు. గౌతమి, yes ma'am, ఉషా అండ్ సానియా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. బ్యూటిఫుల్ గా డాన్స్ చేశారు. వెరీ వెరీ ఎక్స్ప్రెసివ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అంతా ఎంత బాగున్నాయంటే చాలా చాలా బ్యూటిఫుల్ అనిపించింది నాకైతే. శిరీష పక్కన అసలు ఎవ్వరు నిలబడినా కాసేపు తర్వాతే కనబడతారు. ఎందుకంటే మా శిరీష డార్లింగ్, యూ ఆర్ సో బ్యూటిఫుల్, ఎలిగెంట్, వెరీ వెరీ గ్రేస్ఫుల్ అన్నమాట. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. And the choreographer Rashmi, and ee party choreograph chesina Jeevan master, please come over. ఎంత సుందరము గుందే ఇంకా సుందరమయ్యేగా ఇంత చక్కని కన్యనే సేద్దాం. డాన్సర్స్ మీరు లేకపోతే అసలు ఈ సాంగ్ ఇంత కలర్ఫుల్ గా వచ్చేదే కాదు. అండ్ జీవన్ మాస్టర్, సూపర్ మాస్టర్, చాలా బాగా చేశారు. ఈ సాంగ్ లో అందరూ జాయిన్ అయ్యి సెలబ్రేట్ చేయాలి ఎండింగ్ లో, అప్పుడు కుదరలేదు. ప్లీజ్ మీరు కూడా జాయిన్ అయితే ఒకసారి అందరి లాస్ట్ మూమెంట్, సిగ్నేచర్ మూమెంట్ విత్ అవర్ కొరియోగ్రాఫర్ అండ్ టీమ్. సరే, ఓకే. And మా అట్లు తద్ది సెలబ్రేషన్ ఇలా నడుస్తూ ఉంటది. Once again, thank you so much ma'am. Thank you, and thank you so much ladies. Thank you master, and thank you to the entire team. Thank you. అయితే ఇప్పుడు జరగబోతుంది అట్లు తద్ది స్పెషల్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో ఒక గేమ్ రౌండ్. సో ఇక్కడ అందమైన బామలు అందరూ ఈ గేమ్ ఆడడానికి రెడీయా? ఆల్ రైట్, ప్రాపర్టీస్ వచ్చాయి కాబట్టి ఓవర్ టు యు ఇంద్రజ గారు. అక్కడ 3 రింగ్స్ చూస్తున్నారు కదా, అక్కడ మేము 5 బాల్స్ పెట్టాము. సో ఎవరైతే ప్లే చేయడానికి వస్తున్నారో, అంటే ఈచ్ రౌండ్ 3 చొప్పున ఈ గేమ్ ప్లే చేస్తారనమాట. మ్యూజిక్ ఎండ్ అయ్యేసరికి ఎవరి రౌండ్ లో గనకైతే 3 బాల్స్ ఉన్నాయో వాళ్ళు విన్నర్. ఇంకా ఓవర్ టు రష్మి. ఇప్పుడు మేము డెమో ఆడి చూపిస్తాం. సరే రండి. 3 రింగులు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి మీ రింగులోనే ఉండి మీ రింగులతోనే ఆడండి, ఓకేనా? మ్యూజిక్ ఎండ్ అయ్యేసరికి మీ రింగులో 3 బాల్స్ వచ్చేయాలి. కరెక్ట్ గా ఆ 3 బాల్స్ ఉన్న మనిషే విన్నర్, ఓకేనా? 3, 2, 1 మ్యూజిక్. మ్యూజిక్ అప్. సింధుజ గారు, ఫస్ట్ 3 ఎవరు రాబోతున్నారు? ఉషా, శిరీష గారు, ఎటువైపు నుంచి కీర్తి గారు. Three, 2, 1 మ్యూజిక్. పైకి జాగ్రత్త. ఓకేనా? హలో నరేష్, నువ్వు రుద్దడం ఆపేస్తే కాస్త. సో ఇందుజా గారు, నీతి నిజాయితీగా ఇప్పుడు మీరే చెప్పాలి, విన్నర్ ఎవరు? 100% ఉషా ఇస్ ద విన్నర్. ఆల్ రైట్, సో ఉషా గారు ఈ గేమ్ లో 1 పాయింట్ తో పాటు ఒక మంచి మొగుడు. సో ఉషా గారు, ఎలాంటి క్వాలిటీస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లాయల్ గా ఉండాలి, వెరీ ఫస్ట్ పాయింట్. చాలా మంది చెప్తారు లైక్ అబ్బాయిల శాలరీ అది ఇది ఇంపార్టెంట్ అని. నాకన్నా తక్కువ వచ్చినా పర్లేదు, ఎలాంటి కష్టం వచ్చినా లాస్ట్ వరకు చెయ్యి వదలకూడదు. అసలు నిజంగా మ్యామ్ ప్రామిస్ చెప్తున్నా, ఈ రోజు మార్నింగ్ కూడా వచ్చేటప్పుడు అదే అనుకోవచ్చా, లైఫ్ లో పెళ్లి చేసుకోకూడదు, నాకు పెళ్ళి అంటే నిజంగా ఐ గెట్ టియర్స్. రియల్లీ ఐ డిసైడెడ్ టు స్టే సింగిల్ ఫర్ ఎవర్.
ఇస్ దేర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఫర్ ఇట్ అండి? రీజన్ అంటే అందరినీ చూసి అంటే నేను ఈ జనరేషన్ కి కరెక్ట్ కాదు అనిపించింది సీరియస్లీ. బికాస్ అలా ఇలా ఆటాడే అమ్మాయిలు అలాంటి అమ్మాయిలు నచ్చుతారు. ఈ అబ్బాయిలకి సిన్సియర్ గా లాయల్ గా ఉండి ప్రతి దాంట్లో కరెక్ట్ గా ఉండేవాళ్ళంటే నచ్చదు. అలా ఇలా ఆటలాడే అమ్మాయిలు నచ్చుతారు కానీ ఎవ్వరు పెళ్లి చేసుకోరమ్మా. మిమ్మల్ని తప్పకుండా ఒక మంచోడు వచ్చి పెళ్లి చేసుకుంటారు. ఉషా ఇప్పుడు గేమ్ గెలిచారు కదా, అలాగే ఒక మంచి లైఫ్ పార్ట్నర్ ని కూడా గెలుస్తారు. మా రామ్ ప్రసాద్ గారు ఒక జోక్ చెప్తారు. ఇందాక అడిగా కదా, దానికి రీజన్ ఏంటి ఒకసారి అడుగు. మీరు సింగిల్ గా ఉండిపోవడానికి రీజన్ ఏంటి? మీ లవ్ ట్రాక్ చూసి అమ్మాయి డిసైడ్ అయింది అలా ఉండిపోతా. జోక్ చెప్పు మరి త్వరగా. నవ్వుతారు. Once again, congratulations for winning this round. Thank you ladies, thank you. నెక్స్ట్ 3 ఎవరు? నైనా శెట్టి గారు, ప్రియాంక అండ్ గౌతమి. ఆల్ రైట్, సో ప్రీవియస్లీ కంటెస్టెంట్స్ అయితే అద్భుతంగా ఆడారు, ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. సో ఇక్కడ ఎవరికి పెళ్ళయింది? నీకు పెళ్ళయింది. ఓకే, ఆల్ రైట్. సో ఇద్దరు ఇంకా ఎదురు చూస్తున్న క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి ఈ రౌండ్ లో రెడీ? 3, 2, 1 మ్యూజిక్. వెల్ డన్ గౌతమి మహాలక్ష్మి గారు, వెల్ డన్. సో గౌతమి గారు, మీ లైఫ్ లో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? సింగిల్, రెడీ టు మింగిల్, ఆర్ వాట్స్ ద సీన్ లైక్? సింగిల్, నాట్ రెడీ టు మింగిల్ అట్ ఆల్. కానీ ఈ ఈవెంట్ ని మా మమ్మీ టీవీలో చూసిన తర్వాత షిల్ బి వెరీ హ్యాపీ. మా అమ్మ అయితే ఎప్పుడు నా వెనకే ఉంటది, పెళ్లి చేసుకో. సరే, ఒకవేళ మీరు చేసుకుంటే ఆ అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? నేను నిజంగా ఒకతన్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే ఒకే ఒక సింగిల్ క్వాలిటీ, అమ్మాయిని అమ్మాయిలానే ట్రీట్ చేయాలి. అదొక్కటే నేను కోరుకునేది. అమ్మలా ప్రేమించే అమ్మాయి అయితే చచ్చినా రాదు, అండ్ వైఫ్ లా ప్రేమించే అమ్మాయి దొరుకుతుంది. అమ్మాయిని బొమ్మలా కాకుండా నిజంగా అమ్మాయిలానే చూసుకోండి. వై? బికాస్ వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీ నుంచి వచ్చుంటారు కదా. ఐ వాంట్ ఓన్లీ దట్ క్వాలిటీ. ఇఫ్ నాట్ నాకు అసలు వద్దు, మొగుడొద్దు, మగాడొద్దు, అసలు ఎవడొద్దు. నాకు తెలిసి నువ్వు ఈ డిసిషన్ బెస్ట్. అది రాదు. ఇంద్రజ గారు, మేము అట్ల తద్ది ఎవరి కోసం చేస్తున్నాం? ఇంద్రజ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్ గౌతమి. ఒకవేళ మీకు ఒక అబ్బాయి నచ్చాడు అనుకోండి, కానీ మీ అమ్మకి ఆ అబ్బాయి నచ్చకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? అలాంటి సిచ్యుయేషన్ రాదు. నేను పారిపోయి పెళ్లి చేసుకుని వచ్చేసినా మా మమ్మీ ఫుల్ హ్యాపీగా రా లోపలికి రాని పిలుస్తుంది. సో ఎవరు వస్తున్నారు గౌతమిని లేపుకొని వెళ్ళడానికి? మా మమ్మీ అయితే చంపేస్తుంది నన్ను. వద్దు. మా మమ్మీ ఊరుకుంటదా? Thank you so much Gautami and thank you so much ladies. Thank you. All right ma'am, so next 3 ఎవరు? చాలా హుషారుగా జరుగుతుంది కాబట్టి ఈ గేమ్ ని ఇంకొంచెం వైబ్ లోకి తీసుకురావడానికి we are calling మహేశ్వరి, సునంత and సానియా. అమ్మో, మహేశ్వరి వస్తుంది. నేను బయలుదేరుతున్నా. నేను వన్ పీస్ లో ఉండాలంటే నేను వానిటీ వ్యాన్ కి వెళ్ళిపోవాలి. ఈ గేమ్ లో మీకు కాదు, మిగతా ఇద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్పాలి నేను. థ్యాంక్ యూ. మే గాడ్ బి విత్ యూ. థ్యాంక్ యూ. బికాజ్ మహేశ్వరి ఇస్ నాట్ విత్ యూ. ముగ్గురికి ఆల్ ది బెస్ట్. 3, 2, 1 మ్యూజిక్. దేవుడా ఫస్ట్ మహేశ్వరికి ఇచ్చిన ఎలివేషన్ ఒక హీరో కన్నా ఎక్కువ ఇచ్చారు. తిప్పితే పోయింది, ఆట పోగొట్టింది. కాదు రెగ్యులర్ గా అయితే చాలా హుషారుగా ఉంటావు. ఏంటి మరి ఎవరైనా మనసులో ఉన్నారా? భారం పెరిగిందా? చెప్పురా. మనసులో భారం పెరిగిందా? తర్వాత మాట్లాడదాం. పెట్టండి గేమ్. విషయం ఏంటంటే
అంటే ఈ ఆటలో గెలిస్తే మంచి మొగుడు వస్తారన్నారు కదా, మొగుడొద్దు కాబట్టి ఆట సరిగ్గా ఆడలేదు అనమాట. అంత దానికి ఆడడం ఎందుకురా, నువ్వు గట్టిగా మాట్లాడితే సరిపోతుంది, ఎవ్వడు రాడు నీ పక్కన. నువ్వేం టెన్షన్ పడకు, గెలిచినా గెలవకపోయినా మొగుడొద్దు రిజల్ట్ అదే. 3, 2, 1 మ్యూజిక్. 3 బాల్స్ ఒక చోట రావాలి, 3 బాల్స్ ఒక చోట. ఈ యాటిట్యూడ్ తో వచ్చిన వాడు కూడా యూటర్న్ తీసుకుని వెళ్ళిపోతాడు. నేను చెప్పానా మహేశ్వరి మాట్లాడితే మైక్ కొంచెం సునంద గారికి ఇవ్వండి. సో సునంద గారు, పెద్ద కోరికలేం లేవు, ఆల్రెడీ మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. ఎవరి కని దృష్టి పడకుండా మేము అలానే ఉంటే చాలు. సో సానియా, అందరితో పాటు మీరు కూడా చాలా స్పోర్టివ్ గా ట్రయల్ 2 లో కూడా బానే ఆడారు. సో మరి మీ పరిస్థితి ఏంటి? సింగిల్, మ్యారీడ్? సింగిల్. ఐఎమ్ సింగిల్. యు ఆర్ సింగిల్? మరి డ్రీమ్ బాయ్ క్వాలిటీస్? ఆబ్వియస్లీ ఎవ్రీ గర్ల్ డ్రీమ్స్ ఏ లాయల్, కేరింగ్ అండ్ అండర్స్టాండింగ్ హస్బెండ్. ఈ కాలంలో కష్టమే, కానీ అలాంటి వాడు దొరికితే బెటర్ అని. నాదొక చిన్న రిక్వెస్ట్, తను కేరింగ్ అంది కదా, నేను ఆల్రెడీ ఒకరిని కేరింగ్ గా చూసుకోబట్టి ఇంకొకరు వచ్చారు. మేము అడిగింది మొగుడిని, కేర్ టేకర్ని కాదు. ఇవన్నీ వద్దు, సూటిగా ఒకటి అడుగుతా చెప్పు, నేనంటే ఇష్టమా కాదా? లేదండి, సారీ. బట్ ఓవరాల్ గా మీకు కూడా ఒక మంచి లైఫ్ పార్ట్నర్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రైట్. సో మ్యామ్, నెక్స్ట్ 3 ఎవరు? చందన, వినూత అండ్ జ్యోతి. Three, 2, 1 మ్యూజిక్. కేరళ నీకే బ్యానర్ కట్టించాలే, చూపుతో చంపే నీకే హారతులు ఇవ్వాలే. టోటల్ సౌతే మొత్తం క్లాబులు కొట్టించేలా ఓనము వేడుక చూసి డాన్సులు వేయాలే. మేడం, ఆ సర్కిల్లో ఏమో ఉంది మేడం. 100%. yes నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఆల్ రైట్. సో జ్యోతి చాలా కష్టపడి, అది కూడా సింగిల్ పళ్ళు చీర కట్టుకొని గేమ్ ని ఆడారు అండ్ గెలిచారు కూడా. మరి మీ పరిస్థితి ఏంటి? సింగిలే. ఓకే, అందరి పరిస్థితి కెమెరా ముందు అదే అమ్మా, సింగిలే. చెప్పు మీతో చెప్పు. ఒకటి రావాలా? కావాలా? ఓహో, కావాలి. నా చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఒక మ్యారేజ్ చేసుకొని ఒక పిల్లల్ని గాని ఒక ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలని. అందరూ అలా చెప్తారు కానీ ఏదో ఒక రోజు అందరూ పెళ్లి చేసుకోవాల్సి ఉంది. ఎండ్ ఆఫ్ ది డే ఒక తోడు కావాలి కాబట్టి క్వాలిటీ తను తనలాగా ఉంటే చాలు. ఆ క్వాలిటీ ఉంటే నన్ను తనలాగా ఉంచుతాడు, తను తనలా ఉంచి నన్ను నన్నులా ఉంచితే అదే చాలు. మరి ఎవడికాడుకు ఉండేదని పెళ్ళెందుకు? థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి. మీ మనసులో ఉన్న ఆ కోరికలు, ఆ ఆశలన్నీ పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మీరు కూడా చాలా స్పోర్టివ్ గా ఆల్మోస్ట్ గెలవాలనే గేమ్ ని బాగా ఆడారు. సో మీ మనసులో ఎవరైనా ఉన్నారా? లేదు, నేను సింగిల్. ఎవరు లేదు, బట్ ట్రై టు మింగల్. ఎలాంటి అబ్బాయిని కోరుకుంటున్నారు? సో గర్ల్స్ అంటే కొంచెం కాంప్లికేటెడ్. సో వి వాంట్ లైక్ కేరింగ్ ఉండాలి, చాలా కేరింగ్ వద్దు. పొసెసివ్ ఉండాలి, చాలా పొసెసింగ్ వద్దు. అలా అన్ని ఉండాలి, బ్యాలెన్స్ గా ఉండాలి. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఆల్ రైట్, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ ఫ్యూచర్ హస్బెండ్ కి? లవ్ అంటే నాకు ఏంటంటే ఐ యాక్సెప్ట్ ద వే హీ ఇస్ అంతే. సో నువ్వేం చేంజ్ అవ్వకు, నేనే అడ్జస్ట్ చేస్తాను. అబ్బయ్యా,
చివరికి ఒక అమ్మాయి నేను అడ్జస్ట్ అవుతానని చెప్తుంది. విను, యు టేక్ దట్ స్టాండ్. ఫస్ట్ మనం అడ్జస్ట్ అయితే ఆ తర్వాత వాళ్ళు వాళ్ళంతటా మన దారికి వస్తారు, అడ్జస్ట్ అవుతారు, అర్థం చేసుకుంటారు, లైఫ్ సూపర్ ఉంటుంది. All right, thank you so much Vinodri, thank you so much. So thank you so much for sharing such personal details with us. Thank you once again. శ్రీదేవి డ్రామా కంపెనీ అట్ల తద్ది పండగ సందర్భంగా జరుగుతున్న ఈ స్పెషల్ ఎపిసోడ్ లో ఒక సింగింగ్ సెగ్మెంట్ మీకోసం. जय बोलो शंकर महाराज की, बोलो काशी विश्वनाथ हर 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 महादेव. जय बोलो शंकर महाराज की, बोलो काशी विश्वनाथ की हर 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 महादेव. श्री गंगा नीलांटी मनसीयवे जन्मंता బాట నడిపించవే. శివ పూజలో కరుణించవే, ప్రియ సేవలో తరించవరమీయవే. కాశీవాస సాంబ శివ కాచే తండ్రి మహాదేవ, పొంగే గంగే నీ చలవా, కరుణకు లేదే ఏ కొదవా, మదిలో కోరిక తీరే మార్గం కావా. బోలో శంకర మహారాజ్ కి హై హై మహాదేవ్. జగమేలు శివ శంకర, జగమేలు శివ శంకర, నువ్వుంటే మాకింక భయమేదిరా. ఎద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా. నీ కంటి చూపు చిటికేస్తే చాలు, కలగన్న మాట నిజమైపోతది. జగమేలు శివ శంకర, నువ్వుంటే మాకింక భయమేదిరా. అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది, సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది. మధుర నేలు మా తెలుగు నాయకుల మధుర సాహితీ రసికథలు, కట్టబొమ్మ తొడగొట్టి లేచిన తెలుగు వీరగణ చరితలలో. తెలుగు తమిళం జత కట్టి నిన్నడో మీనాక్షి, మనసు మనసు ఒకటైన జంటకే నీ సాక్షి. హరముల చిలక స్వరముల చిలక, హరముల చిలక కలదాన, హిమగిరి చిలక శివగిరి చిలక, మమతల చిలక దిగిరావా. మధుర మధుర తర మీనాక్షి, కంచి పట్టున కామాక్షి, మహిని మహిమగల మీనాక్షి, కాశీలో విశాలాక్షి. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా. ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. రేయి గడిచెను పగలు గడిచెను, మాధవుండురాలేదే. రాసలీలల రాజు రానిదే, రాగబంధమే లేదే. యదు కుమారుడే లేని వేళలో
వస్తూ పోతూ వేరేస్తుంటే కల్లో కోపం వచ్చి పిండేస్తున్న పిల్ల కల్లో అయితే సర్లే గాని తల్లో హల్లో అంటూ ఇల్లారాకే పిల్ల దేఖోనా సిక్కును కొద్దిగా సైడ్కి నెట్టా ఓకేనా ఏం బాగాలేనా దాగేనా కొంగుకు లొంగని సంగతులెన్నో చూస్తున్నా వర్ణాల హానా అంత గొప్పగా నచ్చానా ఇంత చెప్పినా డౌటేనా ఇల్లారా కళ్ళారా చూస్తావా ఇంకా ఎన్నో చందమామ చందమామ వింటర్లో విడిగా ఉంటానంటువేమా ఓ చిలకానా రాచిలకా రావే రావే రాచిలకా ఓ చిలకానా రాచిలకా రావే రావే రాచిలకా ఓ సయ్యారే 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 ఆరే సయ్యారే 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 ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు అన్నదే ఓర చూపులే రూవే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు అన్నదే ఓర చూపులే రూవే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే జవ్వనాల ఓ మధుబాల జవ్వనాల ఓ మధుబాల ఇది జగడాల ముద్దు పగడాల హొగ్గి మీద గుగ్గిలాల జిందులేస్తున్న సిత్తరంగిల దన దొన్నారే దన దొన్నారే దన దొన్న దన దన దొన్న దన దొన్నారే దన దొన్నారే దన దొన్న దన దన దొన్న దన దొన్నారే దన దొన్నారే దన దొన్న దన దన దొన్న దన దొన్నారే దన దొన్నారే దన దొన్న దన దన దొన్న దన దొన్నారే దన దొన్నారే దన దొన్న దన దన దొన్న దన దొన్నారే దన దొన్న దన దన దొన్న. Well done, Shivani. Well done. And welcome to Sridevi Drama Company. And what an amazing choices of songs. Thank you so much. మొత్తం ఫెస్టివిటీ ఫీల్స్ తో స్టార్ట్ చేసి మా మనసులో ఉన్న ఫీల్స్ ని బయట తెచ్చారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సో ఇంద్రజ గారు, శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న అట్లతత్తి స్పెషల్ లో ఇప్పుడు జరిగిన ఈ సింగింగ్ సెగ్మెంట్ మీకు ఎలా అనిపించింది? ఎక్స్ట్రాడినరీ సింగింగ్ శివాని. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. You definitely have a very, very long way, Shivani. Keep practicing. God bless you. You will surely reach places. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. రామ్ ప్రసాద్ గారు, మేడం చెప్పినట్లు మీరు నిజంగా మంచి మంచి ప్లేస్లకు వెళ్తారు. ఏ ప్లేస్లో చెప్పలేను కానీ నేను మీరు మంచి ప్లేస్లకు వెళ్ళాలి, మంచి ట్రిప్స్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న ఆడపిల్లలందరూ వాళ్ళ హస్బెండ్ గురించి కానీ వాళ్ళ డ్రీమ్ బాయ్ గురించి కానీ ఎలాంటి పాటలు అనుకుంటున్నారో ఒక పల్లవిలో పాడి చెప్పాలి. సో ఎవరు స్టార్ట్ చేయబోతున్నారు? అరే ఫస్ట్ కన్నడ. ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను. మహి ఇంకా మన వాయిస్ విప్పాక ఇంకా అందరూ మేం పాడగలము అన్న ధైర్యం రావాలి అంతే. నన్ను పారేసుకున్నాలే ఎప్పుడో తెలియక నిన్ను కన్న తొలినాడే దేహం కదలక ఊహలలో అనురాగం
ఊపిరి వలపేలే ఎందరిలోనే చూసాగా నీ ఒకడే మన్మధుడు 20 ఏళ్ళుగా ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు ఓకే హూస్ రెడీ నెక్స్ట్ మనసా నువ్వు ఉండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా హే పిల్లగాడా ఏందిరో పిల్లగాడా నా గుండెకాయ లొల్లి నెక్స్ట్ కణ్మణి ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే ప్రియతమా నీ వచట కుశలమా నీ నిజట కుశలమే ఊహలాని పాటలే కనుల తోటలో తొలికాల కవితలే మాట మాటలో హో హో కణ్మణి ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే బ్యూటిఫుల్ ప్రియతమా నీ వచట కుశలమా నీ నెనిచట కుశలమే థ్యాంక్ యూ సూపర్ ఓకే కీర్తి కన్నడ తమిళ తెలుగువా యాక్చువల్లీ కార్తీక్ ఇక్కడ లేదు కాబట్టి నేను కార్తీక్ తలుచుకొని పాడుతున్నా అదే మేము కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ వేళలో నేను ఏం చేస్తుంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను నా 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 ఏం చేస్తూ అయ్యో Alright, thank you so much Indruja garu for the beautiful performance. Thank you so much Shivani. My next segment ఏంటో చూద్దాం. అట్లతది స్పెషల్ ఎపిసోడ్ లో ఏంటి ఇటువైపు నేను గాజులు చూస్తున్నా దీన్ని ఏమంటారు తెలుగులో అట్ల కర్ర అంటారు. కానీ అట్లతది పండుగ రోజు అట్ల కర్రతో ఏం చేస్తాము? దీంతోనే గేమ్ ఆడుతున్నాం. మీకు డెమో చేసి చూపిస్తాం. నరేష్ ఆ కర్ర తీసుకో. నా దగ్గర గ్రీన్ బెలూన్ ఉంది కాబట్టి ఇందులో నీకు ఏ కలర్ కావాలి? yellow కావాలి. ఓకే అక్కడ పింక్. మీరు ఇచ్చిన 1 minute టైం లో ఈ బెలూన్ కింద ల్యాండ్ అవ్వకుండా ఇది గాలి ఉంటుండగానే అవన్నీ పిక్ చేసి దీంట్లోకి వేయాలన్నమాట. అంటే బలూన్ గాల్లో ఏలాడుతూ ఉండాలి. అట్ ద సేమ్ టైం మీరు మేము అనుకున్న కలర్ గాజులు తీసుకొని ఈ అట్ల కర్రకి తొడగాలి, వేయాలి అంతే. ఆల్రైట్ సో రెడీ? రెడీ 3 2 1 గో. లేడీస్ అర్థమైంది కదా గేమ్. బలూన్ ని గాల్లో ఏలాడుతూ ఉండాలి. అట్ ద సేమ్ టైం మేము మీకు చెప్పిన కలర్ గాజులు తీసుకొని ఆ అట్ల కర్ర మీద వేయాలి. ఓకేనా? ఒకవేళ బలూన్ ఇద్దరిది అట్ ద సేమ్ టైం ఈక్వల్ గా ఉంటే తొడిగిన గాజులు బట్టి విన్నర్ ఎవరో మ్యామ్ డిసైడ్ చేసి చెప్తారు. ఓకేనా? కానీ బలూన్ ఫ్లోర్ కి టచ్ అయ్యిందంటే ఇంకా అయిపోయి అంతే. ఓకే మరి సరదాగా వీళ్ళు ఎలాగో డెమో చూపించారు కాబట్టి హౌ అబౌట్ మన మూవీ టీం వచ్చి ఈ గేమ్ ఆడితే ఎలా ఉంటది? వెరీ నైస్. మీరు మా గెస్ట్లు కాబట్టి ఆ గాజు కలర్ ఏంటో మీరే చూస్ చేసుకోండి. మీరు చెప్పండి ఏ కలర్ చెప్పమంటారు? బ్లూ తీసుకోండి. థ్యాంక్ యూ. మరి మీ పరిస్థితి ఏంటి? మీరు సెలెక్ట్ చేస్తారా? ఏం కలర్ తీసుకోను? మీరు yellow తీసుకోండి. ఓకే డన్. ఓకే ఆల్రైట్ 3 2 1 గో. కాదు వరుణ్ గారు, బలూన్ తో పాటు గాజులు కూడా ఎగురుతున్నాయి.
అయిపోయినాయి నాది ఎల్లో. టైమ్ అప్. దీనిలో ఉన్న గాజులని కౌంట్ చేద్దాము. 1 7 8. థ్యాంక్ యూ. 1 2 3 15 16 17 18. ఇప్పుడు మీరే చెప్పండి జెన్యూన్ గా ఎవరు గెలిచారనేది. జెన్యూన్ గా అక్కడ కూర్చున్నప్పుడే వరుణ్ అక్కడ చూస్తూ భలే ఉంది కదా ఆట అన్నాడు. అరే ఏంట్రా కొంప తీసి మీ ఇంటికి వచ్చినప్పుడు ఈ ఆటలు ఆడిస్తావా ఏంటి భయపడ్డా గానీ నువ్వే విన్ను బ్రో. థ్యాంక్ యూ. డెఫినెట్ గా ఇంట్లో ఎప్పుడైనా ఫ్యామిలీతో పాటు గేమ్ నైట్స్ జరిగేటప్పుడు ఇలాంటి గేమ్స్ చక్కగా ఆడుకోవచ్చు అందరితో పాటు. ఇలాంటివంటే కష్టం. మరి ఎలాంటి గేమ్స్? Amazing performance by both of you. Thank you so much for participating. Thank you, thank you, thank you. ఇప్పుడు ప్లే చేయబోయేది కాశిష్ అండ్ రష్మి. Come Kashish, आपके और मेरे बीच में competition. आ जाइए. ఇప్పుడు నేను యాంకర్ కాబట్టి నీకు గ్రీన్ కలర్ ఇచ్చా రష్మి. గ్రీనా? ఓకే సరే. మీకు ఎల్లో. Shall we start? 3 2 1 go. नीचे नीचे आया नीचे आया. Come on Rashmi. ఏ రామ్ ప్రసాద్. అయ్యయ్యో పడు కింద పడు. ఏ ऊपर 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 ऊपर. రామ్ ప్రసాద్ గారు. కాశిష్, you know what? Because of this monkey nearby you lost the game. రామ్ ప్రసాద్ గారు మీ వల్ల కాశిష్ ఓడిపోయారు, రష్మి విన్ అయ్యారు. మరి ఈ గేమ్ ఆడడానికి మహేశ్వరి అండ్ గౌతమి. అమ్మో మహేశ్వరి వస్తుంది. Alright, so Gautami and Maheshwari ready? రష్మి గారు పట్టుకోకూడదు బలూన్. కశిష్ కాబట్టి హెల్ప్ చేస్తా. నీకెందుకు హెల్ప్ చేస్తా? సో ఇటువైపు కలర్ వచ్చి బ్లూ అండ్ ఇటువైపు వచ్చి yellow. Time starts now. 3 2 1 go. ఇన్‌స్టాగ్రామ్ లో నా ఫాలోయింగ్ చూసావంటే మైండ్ బ్లోయింగ్. రామ్ ప్రసాద్ గారు మీరు అడ్డులేయండి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. Time up, time up, time up. So ma'am, first ఎవరిది కౌంట్ చేద్దాము? గౌతమి. 1 2 15 16 17 18. 18 blues. Okay, now yellow. 1 2 3 15 16 17 18. It's a tie. సో ఇంద్రజ మ్యామ్ ఏంటి మరి పరిస్థితి? టైమ్ అప్ అయ్యేసరికి ఇద్దరు కూడా దే హావ్ డన్ గ్రేట్ జాబ్. 18 and 18 వచ్చింది కాబట్టి ఇట్స్ ఎ డ్రా. బోత్ ఆర్ విన్నర్స్. ఆల్రైట్, థాంక్యూ లేడీస్, థాంక్యూ థాంక్యూ థాంక్యూ. అండ్ నెక్స్ట్ వచ్చి నయనా శెట్టి అండ్ ఉషా రండి. సో ఇప్పుడు ఇక్కడ వచ్చి yellow అండ్ ఇక్కడ వచ్చి పింక్. ఆల్రైట్, 3 2 1 గో. రాధికా 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 ముందుకా ఎనకక కిందికా మీదికా రాధికా 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 ముంచక తేల్చక ఆటలేందే ఇక కాటుక కళ్ళతోటి కాటే వేసావే నువ్వు సుట్టిగా
చేసి దిల్లు టైట్ చేసావే మంత్రాలేవో వేసి హ్యాకే చేసావే ఎలికేట్ మైండ్ మొత్తం బ్లాక్ చేసావే చక్కర్లు కొడుతున్నా కుక్క పిల్లలాగా 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, stop. 1, 11, 12, 13, 14. 1, 2, 15, 16, 17. All right, superb. So, ma'am, winner? Naina Shetty. Well done, Naina. Well done. ఇప్పుడు finally Sanya and Deepa. All right, last and final ka competition between Sanya and Deepa. Okay, so Deepa, me vibe color vachi blue and me vibe vachi green. All right, your time starts now. Go. यारी ब्लैकबेरी फोनुले वारे वाली बेरी फोजुले यारी ब्लैकबेरी फोनुले वारे वाली बेरी फोजुले थोड़ा 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 చేసింది నన్ను Okay, 10, 9, 8, 7, 6. సో ఇటువైపు దీపా బలూన్ పడిపోయింది కాబట్టి మ్యామ్ విన్నర్ ఎవరు? కొంచెం కౌంటింగ్ లో చూద్దాం ఎవరి కౌంటింగ్ ఎక్కువ ఉంది తక్కువ ఉందని. ఆల్ రైట్ 1, 2, 3, 13, 14, 15, 16. 1, 2, 3, 4, 7, 8, 9 మ్యామ్. నన్ను అడిగితే డెఫినెట్ గా ఇద్దరు చాలా చాలా బాగా ఎఫర్ట్స్ పెట్టారు అండ్ దీప లాస్ట్ 1 కౌంట్ లోని కిందకి వెళ్ళింది కాబట్టి బెలూన్ షీ స్కోర్డ్ మోర్ సో దీప ఇస్ ద విన్నర్. చంద్రజ గారు ఎలా అనిపించింది ఈ గేమ్? చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా క్యూరియస్ గా మూవీ ప్రమోషన్స్ కు వచ్చి కూడా మీరు అంత స్పోర్టివ్ గా పార్టిసిపేట్ చేయడం వరుణ్ అండ్ రవి గారు సో వండర్ఫుల్ అండ్ కాశీష్ జస్ట్ బికాస్ దట్ ఫెలో యూ లాస్ట్. సో రవి గారు మీరు చెప్పాలి ఎలా అనిపించింది? చాలా బాగుంది గేమ్. అయితే ఐ థింక్ లాస్ట్ వాజ్ వెరీ నైస్ మ్యామ్, వెరీ గుడ్ జడ్జ్మెంట్. వరుణ్ నాకు కూడా చాలా బాగా నచ్చింది. వెరీ నైస్ టు పార్టిసిపేట్ ఆల్సో ఇన్ ది గేమ్ అండ్ ఆ పార్టిసిపేషన్ కన్నా వాళ్ళని చూడడం చాలా బాగుంది. వాళ్ళు ఆడే విధానము చాలా స్పోర్టివ్ గా ఆడారు. థ్యాంక్ యూ వరుణ్. కశిష్ Thank you so much, but I enjoyed this game. But this both guys like. Thank you so much Kashish and thank you so much to the ladies. Thank you so much. ఏంటి మేడం మీరు అక్కడ ఉండాల్సింది ఇక్కడ ఉన్నారు? ఎనీ సెటప్ అంతా ఏంటి? ఈ సెగ్మెంట్ అలాంటిది కాబట్టి నేను ఇక్కడే ఉండాలి. ఓకే. అట్ల తద్దిలో స్పెషల్ ఏంటి? అట్లు. సో అట్లుకి కావాల్సిన పిండి అంతా ఇక్కడ రెడీగా ఉంది. ఓకే. సో మన పిల్లల్ని పిలిచి అట్లు వేయమని చెప్పి వాళ్ళు వేసే అట్లని చూసి వాళ్ళ మొగుళ్ళు గాని కాబోయే మొగుళ్ళు గాని ఎలా ఉంటారు, ఎవరైతే బాగా వేశారో వాళ్ళకి ఎలాంటి వాళ్ళు దొరుకుతారన్నది తెలిసిపోతుంది. అవునా? అవును, మరి అట్లులో అంత మహత్వం ఉంది. మరి అంటే అట్లుని పర్ఫెక్ట్ గా వేస్తే అవును పర్ఫెక్ట్ మొగుడు. అవును. ఒకవేళ అట్టు ఇట్టు అంకర్ వంకర్ గా ఉంటే అంకర్ వంకర్ మొగుడు. గుడ్ అమ్మా, నువ్వు వేసే దోసుకుని చెప్పావు అంతే. అలా వేసిన వాళ్ళకి ఎలా వెయ్యాలో కూడా దగ్గరుండి నేర్పడానికే నేను ఇక్కడ ఉన్నాను. కానీ ఇందులో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. అట్ల తద్దిలో అట్లు అనేవి మనకు తెలుసు. తద్ది అంటే ఏంటి, ఎందుకు ఆ పేరు వచ్చింది? ఎందుకు మీరు చెప్పండి. నాకు తెలియదు మేడం అంటున్నా. నాకు తెలియదు మేడం అంటున్నా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. అంటే ఫుల్ మూన్ డే పౌర్ణమి రోజు అయిన తర్వాత 3వ రోజు అంటే పౌర్ణమి వచ్చిన 3వ రోజు ఈ ఫెస్టివల్ మనం జరుపుకుంటాం కాబట్టి తద్ది అంటే 3rd డే. సో అట్ల తద్ది. అట్ల తద్ది అట్లా వచ్చింది. సో మన పిల్లలందరూ రెడీయా అట్లు వేయడానికి? చట్నీ పరిస్థితి ఏంటి మరి? ఒళ్ళు అట్లా ఒకటేనా? మీరు ముగ్గురు ఉన్నారు కదా చట్నీలో. అమ్మని ముంచుకొని తింటారా? అయితే మ్యామ్ 3 సెటప్లు కాబట్టి ముగ్గురు వచ్చి అట్లేస్తారు. అంతే కదా, మన ముగ్గురు రావాలి. మరి ఇటువైపు నుంచి శిరీష, సునంత అండ్ ఇటువైపు నైనా.
2 1 go. బాగా పల్చగా ఉంది. రోజు మీ ఆయన వేస్తాడు, మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందో. అన్నా మీ ఇంట్లో దోశలు మీరేస్తారా వదిలేస్తారా? నేను వేస్తే ఎవరు తినలేరు కాబట్టి వదిలేస్తుంది. మరి ఇక్కడ కాంపిటీషన్ జరుగుతుంది, మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మరి ముందు చెప్పలేదు, వదిన తీసుకొచ్చేవాడిని. వరుణ్ బ్రో, మీ ఇంట్లో ఎప్పుడే మీరు దోశలు వేసారా? నేను దోశలు వేస్తే అవి ఇరిగిపోతాయి. ఇప్పుడు ట్రై చేశారా? అవ్వలే, నాకు అది అలా తిప్పుతుంటేనే అవి మొత్తం అవుట్ ఆఫ్ షేప్ అయిపోతాయి అవి. అక్కడ మా దగ్గర దోశలు వేసే మాస్టర్ ఉన్నారు. ఓకే, దోశ మాస్టర్ పేరు రష్మి. ఓకే, ఆవిడ మీకు ఇప్పుడు దోశలు నేర్పిస్తారు, మా కోసం సరే చెప్తాను. మన వాళ్ళందరూ దోశలు వేస్తారు. ఫస్ట్ సునంద దోశ వేసింది. అది దోశ కాదండి, అట్లు కాదు, ఇందులో టిష్యూ ఏదో ఇది మీ అట్ల తద్ది. ఈయన తద్దిలా చేశాడు. అది నేను కుదురుకున్నాను అసలు. రామ్ ప్రసాద్ గారి వల్ల ఇది జరిగింది కాబట్టి మీరు ఇంకో దోశ వేయండి. వరుణ్ గారు మీరు అటు నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, నేను వరుణ్ గారి కోసం ఇంకో దోశ వేద్దాం. మీకు పెళ్లి అయిపోయింది కదండి. ఫ్యాన్ నాకు కూడా అయిపోయిందండి. మీరు అట్లా వేసుకోండి. అయితే వరుణ్ గారు మీరు ఎప్పుడైనా దోశలు వేస్తూ ఉంటారా ఇంట్లో? డూ యూ కుక్? దోశలు అయితే కుక్ చేయలేను, కష్టం. ఓకే, మిగతా వాట్ ఆర్ యువర్ ఫేవరెట్ డిషెస్? మీరు ఇంట్లో ఏమైనా కుకింగ్ లో ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయితే ఎలాంటి డిషెస్ ప్రిపేర్? నేను యూజువల్ గా ఇన్వాల్వ్ అవ్వను. అవ్వరా? తినడం ఇష్టం నాకు. తినడం ఇష్టం. కనిపించట్లేదే. సో మా రష్మి చాలా మంచి కుక్ అండి. మాక్సిమం బ్రేక్ టైం మా అందరూ ప్రొడక్షన్ కూడా తనే ఉంటుంది. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఆమె అట్లు ఎలా వేశారు, ఎలా అనిపిస్తుంది అని మీరు టేస్ట్ చేసి చెప్తారా, టచ్ చేసి చెప్తారా, చూసి చెప్తారా? మీ ఇష్టం. చూసి చెప్పనా? అవే చెప్తున్నారు చూసి చెప్పమని. బాగుంది చూడడానికి, అయితే మంచి సర్క్యులర్ గా ఉంది. చూడడానికి బాగున్నప్పుడు టేస్ట్ చేసినప్పుడు ఇంకా బాగుండొచ్చేమో. చేయనా మరి? టేస్ట్ చేయమంటారా? ఆఫ్ కోర్స్, చట్నీ కూడా రెడీగా ఉంది. మీరు అలా దోశ తీసి చట్నీలు ముంచి రష్మికి పెట్టండి. మీరు ట్రై చేస్తారా? వద్దన్నా మీరే. నేనే ట్రై చేయనా? నేను తింటాను. నాకు అర్థమైపోయింది దోశ ఎలా ఉందో, అర్థమైపోయింది. బాగుంది. రైట్ క్లోజ్ పెట్టండి. యాక్చువల్లీ బాగుంది, కాకపోతే కొంచెం పిండిగా ఉంది కొంచెం. ఇప్పుడు తను వేసిందన్నా ఈ దోశ టేస్ట్ చూడండి. ఇదా ఓకే ఓకే. ఏదో తేడాగా ఉందేంటి? రండి. తమ దోశలతో చంపేసేలా ఉన్నారు మీరు. ఇది నా వైబ్ లా ఉంది. గుడ్, ఏ బాగుంది. సో మ్యామ్, ఈ ముగ్గురులో వరుణ్ గారికి నచ్చింది ఇది. సో మరి విన్నర్ ఎవరు? ఇది చాలా పర్ఫెక్ట్ గా ఆ కలర్ కానివ్వండి, టేస్ట్ వైస్ గా కానివ్వండి, పిండిగా ఉందని చెప్పారు కదా, అలా కాకుండా చాలా చాలా బాగా వచ్చింది. నైనా, దట్ వాస్ వెరీ నైస్. మా దగ్గర 3 సెటప్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ముగ్గురు వచ్చారు కాబట్టి మీరు ముగ్గురు కలిసి అట్ల తద్ది రోజు అట్లేస్తే ఏముంది? జస్ట్ ట్రయల్స్. కమ్ ఆన్ ప్లీజ్ టు జాయిన్ us ప్లీజ్. ఆల్ రైట్, వరుణ్ గారు ప్లీజ్. ఏంటి ఇప్పుడు? మీరు అట్లేయాలి. ఏమేయాలా? అయ్య బాబోయ్. మ్యామ్, మీరు నాకు హెల్ప్ చేస్తారు కదా? 100%, అందుకే ఇక్కడే ఉన్నాను నేను. థ్యాంక్ యూ. సో 3, 2, 1 లెట్స్ బిగిన్. ఇన్నేళ్ళు పట్టిందా చేయటానికి? ఇప్పుడు దోశ మీద మనం కొంచెం చట్నీ వేయాలి ఫాస్ట్ గా.
దేవుడా ఎవరో చూడనివ్వకు రాంప్రసాద్. నిన్ను చూసి ఆ పిల్ల నేర్చుకుంటాం చూడు. బాగా ఉడిగి మంచిగా వస్తుంది చూడండి మాటలు. గోల్డెన్ ఫ్రైడ్ అట్లు సూపర్. సార్ మీరేంటి ఇక్కడికి వచ్చేసారు? పిలిచారు ఇక్కడ. ఇక్కడ మాడిపోతుంది మీ దోశ. ఎప్పుడైనా రోస్ట్ దోశ తిన్నారా? తినలేదు, ఫస్ట్ టైం. నల భీమ దోశలు. చెప్పండి మళ్ళీ చెప్పండి. తిప్పుతావరా రే? దుర్మార్గుడా, ఇంత చేసిన తర్వాత తినమంటే ఉంటది. నలుడు భీముడు అనుకున్నా రాంప్రసాద్ వచ్చినప్పుడు. ఇటు చూస్తేనేమో వాడు మొత్తం అంతా చేతితోటే వేసేస్తున్నాడు. అది దోశలా లేదు, అది మీ చేతిలో ఏముంది? అది నా చేతిలో అది ఉంది అంతే. అయ్యయ్యో అయ్యయ్యో. అయినా సరే ఎవరు దోశ వాళ్ళే ఫస్ట్ తినాలి. దోశ పెన్నం మనం ఫస్ట్ దేంతో క్లీన్ చేస్తాం? టిష్యూతో కదా. ఇప్పుడు దీంతో క్లీన్ చేయండి. చూడండి రష్మి గారు, నేనేదో హెల్ప్ చేశానని అడిగారు. ఇక్కడ చూడండి. చూసాము, చూస్తున్నాము. సెకండ్ అట్టుకే ఆయన నిజంగా ఎక్స్పర్ట్ అయిపోయారు. కమాన్ కమాన్ కమాన్. ఇంట్లో ఉన్న వాళ్ళు చూస్తున్నారు కదా, ఫ్యామిలీ వాళ్ళందరూ తెలుసు కదా రుతిక. వెరీ గుడ్. See, look at that. ఫైనలీ తిప్పారు. అంతే. రండి వరుణ్ గారు, యూ హ్యావ్ టు. రవి గారు మీదెక్కడ అట్లు? ఆ దోశ కాదండి, ఇంకా అవ్వలేదు, టైం పడదు. వరుణ్ గారు వేసిన అట్లు కౌశిక్ తింటారు. ఆవిడ వేసిందేమో ఈయన తిని ఎవరిది బాగుందని చెప్తారు. మీది ఇంకా రెడీ అవుతుంది కాబట్టి మీరు రేస్ లో లేరు. దిస్ ఇస్ గుడ్ అని కౌశిక్ గారు చెప్పారు. సో వరుణ్ గారు వేసిన అట్లు చాలా చాలా బాగున్నాయని ఆవిడే చెప్పారు. సార్ మీ పరిస్థితి ఏంటి? రాంప్రసాద్ నాకు ఇచ్చిన తర్వాత నా పరిస్థితి ఏంటంటే, మీ ఇద్దరు దోశలు తిన్నారా? తిన్నాం. టిష్యూ తీసుకోండి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఇప్పుడు రవి గారు ఎలాగో అట్ల పరీక్షలో నేను ఫెయిల్ అవ్వలేదు, నేను ఎగ్జామ్ రాయలేదు. మిమ్మల్ని అసలు స్టూడెంట్ గానే భావించట్లేదండి. Thank you. మీరే ఇప్పుడు టీచర్. ఈ రెండు అట్లు తిని దేవుడా, నాకు కానీ ఏమైనా అయితే దయచేసి నన్ను ఇంటి దగ్గర వదలండి. చాలా బాగుంది నిజంగా. బాగుందా? థ్యాంక్ యూ. ఇది కౌశిక్ గారిది. నేను తింటానమ్మా. మళ్ళీ ఇంట్లో గొడవలు అవుతాయి. ఈవిడ తినిపించి చూసారా, మీరు కాబట్టి పట్టేశారు. బాగుంది, ఇది కూడా బాగుంది. ఏది బెటర్ రెండిట్లో? వరుణ్ దే. జెన్యున్ గా ఏది బాగుంది? యాక్చువల్లీ రెండు బాగానే ఉన్నాయి. బోత్ ఆర్ విన్నర్స్. పాపం రవి గారు. అన్నా రష్మికి టిష్యూ ఇచ్చి తుడుచుకుంటది. ఏంట్రా నీ టిష్యూ పేపర్ కి నీకు ఏంట్రా అంత రిలేషన్? But whatever said and done, a big round of applause for movie Constable team. నిజంగా ఎంత స్పోర్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. ఆఫ్ కోర్స్ వెంటనే ఇట్లాంటిది ఒక చేయాలనుకుంటే, అండ్ దట్ టు కిచెన్ కి అసలు సంబంధమే లేకుండా వరుణ్ గారు కానివ్వండి, కౌశిక్ గాని, ఇట్స్ రియల్లీ గుడ్, రియల్లీ. సో మూవీ కానిస్టేబుల్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్. ఇంకా ముగ్గురు ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు వచ్చి అట్లా అయిపోతున్నారు. ఫర్ మీన్ వైల్ ప్లీజ్ డు వాచ్ ద షో అండ్ ఎంజాయ్.
రైట్ సో మ్యామ్ నెక్స్ట్ ముగ్గురు వచ్చి దీప కీర్తి అండ్ ఉషా రండి. All right, so let's begin. 3, 2, 1, go. Mojare, mojare. ఐడియా, నేను కూడా ఇదే చేసేదాన్ని. గ్యాప్ ని ఫిల్ చేసేయాలి. ఫిల్ చేసి వామ్మో, లైఫ్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇలా ప్యాచ్ చేసుకోవాలి. అంతే 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 అంతే. మీకు అలవాటు ఉందా దోశలు వేయడం ఇంట్లో? అప్పుడు బాగా వస్తుంది, ఏమో పిండి ప్రాబ్లం అనిపిస్తుంది. యాక్చువల్గా మన పిండి మంచిది కానీ పొయ్యి మంచిది కాదు, అందుకే ఇలా వస్తున్నాయి. ఫేస్ కొంచెం దూరంగా పెట్టామని మేకప్ దాని పెడితే రెడ్గా అయిపోతుంది. 5, 4, 3, 2. Time up. Please plate your atlus. ముగ్గురు ఇచ్చిన టైం లోపు చాలా బాగా వేశారు. దీప మీది ఏంటంటే చాలా చిన్నది అయిపోయింది. కొన్ని ప్లేసెస్ లో కొంచెం పిండిగానే మిగిలిపోయింది. అండ్ ఉషా మీరు చాలా బాగా మేనేజ్ చేశారు. నిజంగా లైఫ్ లో కూడా అలాగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్ గా దానికి ఏదో ఒక ప్యాచప్ వర్క్ చేసి మేనేజ్ చేయడం కూడా నిజంగా చాలా బాగుంది. బట్ అవేవి లేకుండా కరెక్ట్ సైజ్ లో బాగా ఉడికించి మంచిగా వచ్చిందంటే కీర్తిది. సూపర్. సో మ్యామ్ మొత్తానికి ఈ రౌండ్ లో విన్నర్ ఎవరు? కీర్తి. వెల్ డన్ కీర్తి, వెల్ డన్. పండగ రోజు సరదాగా ఆర్గనైజ్ చేసిన ఈ అట్లు కాంపిటీషన్ ఎలా అనిపించింది? ఈ పర్టికులర్ ఫెస్టివల్ అన్నది అట్ల కోసమే స్పెషల్ కాబట్టి ఈ సెగ్మెంట్ పెట్టుకోవడం నాకెందుకో చాలా చాలా కరెక్ట్ అనిపించింది. Thank you so much Indruja garu. All right, and on this note, thank you so much Constable movie team for participating and being such a sport. Thank you so much for that, and thank you so much Indruja garu. It was wonderful. All right, so TV lo chustuna audience andarki alage ikkada కూర్చున్న బ్యూటిఫుల్ లేడీస్ అందరికి ఒక మంచి స్పెషల్ పర్ఫార్మెన్స్ ప్లాన్ చేశాను. అసలు అది చూసి నెక్స్ట్ లెవెల్ సర్ప్రైజ్ అవుతారు. సో లేడీస్ అందరూ రెడీ? All right, so let's watch the surprise dance performance. Hey chiquita, ¿cómo estás? A la bella. What a beauty. You want me? Or all of us? Come to me, my little pigeon. Hey!
హలో బద్రి 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 సరయు నా చెల్లెలు ఇంకోసారి నా చెల్లితో తిరిగితే నీ చెల్లెలు నాతో తిరిగితే ఏం చేస్తావు? నువ్వు నంద అయితే నేను బద్రి బద్రీనాథ్ అయితే ఏంటి? నా సంగతి నీకు తెలియదు. తెలీదు కాబట్టి లోపల దాకొచ్చో, లేదంటే గేట్ బయట తనుండేవాడిని. మళ్ళీ రిపీట్ అయ్యిందో ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చేయాలో ముందు డిసైడ్ చేసుకో, ఎందుకంటే మళ్ళీ ఇదే రిపీట్ అవుద్ది. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీలా పాటల్లో రాగం నువ్వేలే, ఖండాల దారుల్లో మంచుంటే నువ్వేలే, మండేలా చూపే నువ్వేలే. ఓ మిస్సమ్మా మిస్సమ్మాయమ్మ, నా వీనసే నువ్వేనమ్మా. ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో, లవ్వైరసే సోకందయ్యో. మిస్సమ్మా మిస్సమ్మాయమ్మ, నా వీనసే నువ్వేనమ్మా. ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో, లవ్వైరసే సోకందయ్యో. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీలా పాటల్లో రాగం నువ్వేలే, కండాల దారిలో మంచంటే నువ్వేలే, మండేలా చూపే నువ్వేలే. ఓ మిస్సమ్మా మిస్సమ్మాయమ్మ, నా వీనసే నువ్వేనమ్మా. ఓ మిస్సయ్యా మిస్సయ్యా అయ్యా, లవ్వైరసే సోకందయ్యా. అసలు అట్ల తద్ది చేస్తుందే పెళ్లి అవ్వలేని అమ్మాయిలు, వాళ్ళకి డ్రీమ్ బాయ్ రావాలని. అట్లాంటి సందర్భంగా ఎవర్ గ్రీన్ ఫర్ ఎవర్ డ్రీమ్ బాయ్ సినిమా 25 years ఆఫ్ బద్రీ సెలబ్రేట్ చేసుకోకుంటే ఎలా? సో ఇంద్రజా గారు 25 years ఆఫ్ బద్రీ, అందరికీ ఎవర్ గ్రీన్ ఉన్న డ్రీమ్ బాయ్ ఒక సాంగ్ డెడికేట్ చేస్తూ చేసిన ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఎస్, ఇప్పటికీ కూడా అమ్మాయిలందరికీ ఒక డ్రీమ్ బాయ్ పవన్ కళ్యాణ్ గారు. ఇది చాలా స్పెషల్ మూవీ కెరియర్లో, ఎందుకంటే ఎర్లియర్ స్టేజెస్లో వచ్చింది కాబట్టి ఒక రొమాంటిక్ హీరోగా ఆయనని అందరూ కూడా చాలా చాలా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్. చాలా రకాలుగా ఇది స్పెషల్ అయిన మూవీ, అందులో నుంచి ఒక సాంగ్స్ తీసుకొని చేయడం అన్నది చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ శ్రావణ్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. మీరు రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా మందికి తెలిసే ఉంటుంది శ్రావణ్ గురించి, తెలియని వాళ్ళకి ఇస్ అ ఫెంటాస్టిక్ డాన్సర్. మన జానీ మాస్టర్ దగ్గర నుంచి చాలా మాస్టర్స్ కి అసిస్టెంట్ కాదు, అసోసియేట్ కొరియోగ్రాఫర్. ఎందుకంటే ఆ లెవెల్ ఇక త్వరలో మాస్టర్ శ్రావణ్ అని చెప్పబోతున్నాము. సో అంత బ్యూటిఫుల్ డాన్సర్. ఆల్మోస్ట్ ఆల్ హీరోస్ విల్ విష్ ఆయన వచ్చి మనకు నేర్పివ్వాలని, ఎందుకంటే అసోసియేట్స్ ఎక్కువ నేర్పిస్తుంటారు మాస్టర్ కంటే కూడా. శ్రావణ్ వచ్చేసి మన తమిళ్ విజయ్ గారు ఉన్నారు కదా, విజయ్ కి చాలా ఫేవరెట్ అన్నమాట. తెలుగు హీరోస్ అందరికీ కూడా చాలా చాలా ఫేవరెట్. మీరు చేరుకోవాల్సిన ఆ ప్లేస్ అనేది ఇంకా ఎక్కడో లేదు, చాలా దగ్గరలోనే ఉంది. ఐ విష్, ఐ హోప్ యు రీచ్ గ్రేట్ ప్లేసెస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ మా ముద్దు గుమ్మలు మహి, ఒక్క పవన్ కళ్యాణ్ రా పిలిచాము, నువ్వేంట్రా?
బాగా చేసావురా, మంచి ఎనర్జీ, మంచి ఎనర్జీ. అండ్ కీర్తి టాల్ లా ఉన్నారు తెలుసా, అసలు కాస్ట్యూమ్ కానివ్వండి, హెయిర్ స్టైల్ కానివ్వండి, చేసిన మూవ్మెంట్స్ అన్ని కూడా సో బ్యూటిఫుల్. కెన్ వి హ్యావ్ ద డాన్సర్స్ ఆల్సో? డాన్సర్స్ ప్లీజ్ కమ్ ఓవర్. ఐ థింక్ శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి బద్రి 25 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఇది ఒక బ్యూటిఫుల్ డెడికేషన్. D13 అప్పుడు కలిసాము, దాని తర్వాత ఇప్పుడు గుర్తున్నాను నేను. శ్రావణ్ ఎలా మర్చిపోతాం మేము, అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం. సో శ్రావణ్, గేమ్ చేంజర్ సినిమా నుంచి డూప్ సాంగ్ మీద ఒక చిన్న బిట్ మీరు చేస్తే మనం అందరూ చూడాలని ఉందండి. రామ్ చరణ్ గారికి నేను అది అసిస్టేట్ చేశాను మ్యామ్ డోప్ సాంగ్ కి. రామ్ చరణ్ గారి సాంగ్ లో అది చాలా ఫేవరెట్ సాంగ్. మ్యూజిక్. మరి ఈ పర్ఫార్మెన్స్ గురించి మా రామ్ ప్రసాద్ గారు ఏమనుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. బద్రీ సినిమాలో స్పెషల్ ఏంటంటే కళ్యాణ్ గారు తొలి ప్రేమ తమ్ముడు వరకు సరదాగా లవర్ బాయ్ గా మంచిగా చేశారు. బద్రీతో ప్రాపర్ కమర్షియల్ హీరో అయ్యారు, దాంతో మంచి మాస్ హీరో అయ్యారు. సో ఆ సాంగ్ తీసుకొని చేసాను, చాలా హ్యాపీ ఉంది. కళ్యాణ్ గారు ఎంత ఎనర్జీగా చేస్తారో అంత ఎనర్జీ చేసా, నేనైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్. కళ్యాణ్ గారిని ఓన్ చేసుకొని చేసావు, అంతలా బాగా చేసావు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. త్వరగా టైం లేకుండా వీలుంటే ఇక్కడి నుంచి ఇలా వెళ్ళగానే కొరియోగ్రాఫీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళగా అయిపోవాలి అంతే, అంత బాగుంది. ఎందుకంటే నా డోప్ గురించి నాకు తెలియదు, ఇప్పుడు చెప్తే తెలిసింది. సీరియస్గా once again thank you so much ladies and Shravan. Thank you so looking much. forward to the next season. ఏదో రకంగా మనం కలిసి వర్క్ చేయాలి. For sure, definitely. Thank you so much to the entire team. Thank you. Please రండి. హరే 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 రామ మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా. డెఫినెట్ గా ట్రైలర్ చూసిన తర్వాత కూడా క్లియర్ గా అనిపించింది, కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్, కంప్లీట్ ఇమేజ్ మేక్ ఓవర్ అని అనుకోవాలి ఈ సినిమా తర్వాత. నిజంగా మనస్ఫూర్తిగా విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ థాంక్యూ సో మచ్. థాంక్యూ. అండ్ అక్కడ మిమ్మల్ని చూడడం, ఇక్కడ చూడడం, ఈ పర్సనాలిటీకి ఆ పర్సనాలిటీకి అస్సలు వండర్ఫుల్ జాబ్ రవి గారు, వండర్ఫుల్. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద స్పెషల్ సాంగ్ టు కశిష్. Once again, thank you so much. So before leaving, any parting words? Thank you so much once again. మమ్మల్ని షోకి పిలిచినందుకు we had a wonderful time and కానిస్టేబుల్ త్వరలో రిలీజ్ అవుతుంది, ఇంకా త్వరలో అనౌన్స్ చేస్తాం డేట్ ఎప్పుడు రిలీజ్. సో I hope you guys watch it and మీ అందరికీ నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. Thank you so much once again. Thank you. Thank you so much for having us here. It was a wonderful, చాలా మంచిగా అనిపించింది. ప్లీజ్ తప్పక చూడండి థియేటర్స్ లో. Once again, thank you so much to the entire team and success meet kuda ikkada kachithanga randi. Thank you so much. Thank you. ఇంద్రజ గారు అట్ల తద్ది పండుగని ఆడుతూ పాడుతూ హ్యాపీగా ఎంజాయ్ చేసాము, చేస్తూ చివరికి వచ్చేసాము. వాట్స్ ద నెక్స్ట్ ప్లాన్ మ్యామ్? ఇప్పుడే మనం అసలైన ఘట్టానికి వచ్చాం రష్మి. అట్ల దద్ది పండుగలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే రోజంతా మనం వ్రతం ఉండి ఆ చంద్రుడు ఉదయం అయ్యాక ఈ పూజలు జరుపుకొని ఆ తర్వాత వీళ్ళందరికీ వాయనాలు ఇచ్చి వాళ్ళు పుచ్చుకొని ఆ తర్వాతే వ్రతం కంప్లీట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు అందరు మహిళల్ని పిలిచి మనం వాయనాలు ఇచ్చేద్దామా, పూజని కూడా స్టార్ట్ చేసేద్దాం. మరి పూజ స్టార్ట్ చేయాలంటే అయ్యవారు కూడా వచ్చారు, ఆయన్ని కూడా ఆహ్వానించేద్దాం.
విశ్వేశ్వర నమో నమః శివరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం జ్ఞానయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే భానుకోటి భాస్వరం భవాభితారకం పరం నీలకంఠమిత్సితార్థనాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథ. అందరూ కట్టేసుకోవాలి ఇది. థ్యాంక్ యూ సో మచ్ పంతులు గారు ఈ రోజు ఇక్కడ రావడం అండ్ ఎస్పెషలీ పండుగ రోజు వచ్చి అందరినీ బ్లెస్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్. ఆయన నిజంగానే మహంకాళి టెంపుల్లో పుజారి, ఆయన అమ్మవారికి నిత్యం సేవలు చేసే పర్సన్ మనకి ఇక్కడికి రావడం, ఈ పూజని ఎంత సగౌరవంగా చేయడం అనేది నిజంగా మా అందరికీ గర్వకారణం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదండి మన ఈ వారం జరిగిన శ్రీదేవి డ్రామా కంపెనీ అట్ల తద్ది పండుగ స్పెషల్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్ అండ్ ఎ హ్యాపీ సండే. Bye-bye.